అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా బైబిల్ ఉంటే చదవటానికి ఇష్టపడండి. దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని, ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలంటే మనం ఆయన నీతిని ఎతకాలి, ఆయన మార్గాన్ని ఎతకాలి. ఈ రెండు కూడా ఆయనకు ఉన్నతమైనవి కనుక ఆయన రాజ్యానికి వెతుకుదాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. పౌలు గారు మాట్లాడిన మాటలు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా తెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళును నేను అత్యధికము ఇచ్చిపోకుండా నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు వేడుకుంటుని అంటున్నాడు. ఇక్కడ ఆయన ముళ్ళు ఉందంట. ఆయన నీకు నాకు ముళ్ళులు ఉన్నాయి, ముళ్ళు లేవా? మనకు కూడా ముళ్ళులు ఉన్నాయి. వ్యసనం అనే ముళ్ళు, తాగుడనే ముళ్ళు, జోదం అనే ముళ్ళు, రోగం అనే ముళ్ళు, ఇంకా చాలా చెప్పుకుంటే అన్ని ముళ్ళులు మన మధ్యనే ఉన్నాయి. అవి మోవాలని ముమ్మారు ప్రార్థన చేయాలంట. మనం అవి చేయంగా వాటికి దాసులు అయిపోతాం. ప్రార్థనే మన జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థనే మన జీవితాన్ని కట్టుతుంది. మన జీవితాన్ని మార్చబడాలంటే ప్రార్థనే మనకు కావాలని కోరుకోవాలి. ఈ పౌలు గారు ఎందుకు చేస్తున్నాడు ముమ్మారు ప్రార్థన? ఇది నాలోంచి తొలగించయ్యా, నీ చిత్తంలో నేను నడువుతాను అంటున్నాడు. అలా ఉండాలని కోరుకోవాలి. మనం కూడా ప్రార్థన చేస్తాం. ఎందుకు మూలన నేను ఇప్పుడు ఇది ధనవంతుడిని అయిపోవాలయ్యా, ఇప్పుడు కార్లు వచ్చేయాలయ్యా, బంగ్లాలు వచ్చేయాలి, అందరినీ దీవిస్తున్నావు, నన్ను ఎందుకు దీవిస్తలా అనే అడుగుతాము. కానీ మనం ఏమి చేసామని మనం అడగం. దేవునికి మనం ఏం చేసాం? దేవుని దృష్టిలో మనం ఆయనకి ఇష్టలుగా బతుకుతున్నామా అని మనం అడగం. మాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అని మనం అడగటమే తప్ప ఆయనకి ఇచ్చే వారంగా ఉంటుంది. నీ హృదయాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు. మన హృదయాన్ని ఇస్తున్నామా? ఇది అయితే అడుగుతున్నామన్నీ కూడా. అందుకేమంటున్నాడు ఇక్కడ? ఆయన ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును, బలహీనత యందు శక్తి సంపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పెను అంటున్నాడు. ఆయన కృప శాశ్వతమైన కృప, దావీదుకు చూపిన కృప నీకు నాకు చూపించాలని ఆశపడుతున్నాడు. శాశ్వతమైన కృపతో నిన్ను ప్రేమించుతున్నాను, నిన్ను వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. అయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, శాశ్వతమైన కృప నాకు కావాలయ్యా. నా హృదయంలో ఈ మట్టి శరీరానికి ఎన్ని ముళ్ళున్నా నేను జయించగలుగుతానయ్యా అని తీర్మానం చేసుకున్నావా? నేను కూడా ఒకప్పుడు నాకు కూడా అదే స్థితిలో ఉన్నాను. నేను కూడా ఎలాంటి బాధల్లోని ఇబ్బందుల్లోని పడిన వాడిని. నా దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తున్నాడు అని గొప్ప సాక్ష్యం పలకాలి మనం. నీకు నాకు అలాంటి ముళ్ళులుంటే దేవుని స్తుతిస్తామని పెడతాడు. శోధన అనే ముళ్ళు, ఇరుకనే ముళ్ళు, అప్పులనే ముళ్ళు, ఇలాంటి ఎన్నో మనలో ఉంచాలని కోరుకోవాలి. అవి లేనిదే మనం దేవుని స్తుతించలేము, దేవుని కనపరచలేము. దేవుడు అంటే ఏంటో మనకు తెలియదని వేస్తాం. ఇవేమీ లేక చీకులు చింతలు అన్నీ మనకి కలగజేస్తే ఆయనలో ఉండవని మనం తెలుసుకోవాలి. అందుకు నా కృప నీకు చాలును అంటున్నాడు. ఆయన కృపలో ఉందామా? ఆయన కృపలో జీవిద్దామా? ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలని నన్ను కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిగతుల్లోంచి మార్చబడి మన జీవితాలు మార్చబడుకున్నాం. అలాగే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నా నేను. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయి ఆత్మ అనగా దేవుని ఆత్మ నా మీద నిలుచున్నాడు కనుక నేను ధన్యుల్ని అంటున్నాడు. ఇక్కడ పేతురు గారు కూడా, పేతురు అంటే ఒక బండ, ఆ బండ మీద నేను నా సంఘం కట్టన్నాడు ఆయన కూడా అంటున్నాడు. ఆయనతో కూడా మాట్లాడుతున్నాడు. క్రీస్తు నామము నిమిత్తం నేను నిందలైన పడతానయ్యా, ఇరుకులైన పడతాను, ఇబ్బందులైన పడతానని మనం ఒక తీర్మానం చేసుకుంటున్నామా?
ఆ తీర్మానానికి మనం బద్దులవుతున్నామా లేదా అని మన హృదయాలు పరిశోధించుకోవాలి. మరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ఇది ఏమనగా శరీర మాల్యం తీసివేయటానికి కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానంగా దేవుని ఇష్టమే నిర్మలమని మన సాక్షి చిత్రమేన అంటున్నాడు. అలాంటి స్థితిగతిలో ఆయన పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఇక్కడ నమ్మి బాప్తిసం పొందాలి. ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలి. క్రీస్తు నామము నిందల పాలైనను నేను సహిస్తానయ్యా, నేను నీ రాజ్యానికి నన్ను వారసులు చేయయ్యా అని ఒక తీర్మానం చేసుకుంటున్నావా? 2025 సంవత్సరం కూడా వచ్చేసింది. ఒక తీర్మానం లేదు, ఒక ఏమీ లేదు. నేను దీవించబడాలి అని నువ్వు అనుకుంటే దీవించబడతావా? ఆయనలో మనం అంటుకట్టబడాలి. ఆయన రాజ్యంలో మనం వారసులు అవ్వాలి. దేవుని ఇష్టానుసారంగా నడుచుకునే కృపను మనకు దయచేయాలని ఈ రాత్రికాల సమయంలో దేవా నీ ఆత్మ నా మీద ఉంచయ్యా, నీ కృప నాకు సాలయ్యా అని మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలి. అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నా నేను. నన్ను బలపరచు వారి యందే నేను సమస్తము చేయగలను. ఆయన నా శ్రమలోను మీరు పాలు పుచ్చుకునేది మంచి పని అని పౌలు గారు అంటున్నాడు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? నన్ను బలపరచువాడు. నేను ఒక్కటి బలహీనుడినేనయ్యా, నేనయ్యా. క్రీస్తు నామమును బట్టి బలవంతుడినయ్యానని ఒక గుర్తింపు పొందావా? మనం కూడా అలాంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నన్ను కూడా నువ్వే స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుని ముందట అయ్యా నీ కృప నాకు కావాలయ్యా. దావీదేమంటున్నాడు? దావీదు కూడా అదే మాట. దావీదు కూడా ఆయన రాజయ్యుండి కూడా ఏమంటున్నాడు ఇక్కడ? నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకు కావాలయ్యా. నేను అంతకంతకు వర్ధిల్లాలంటే అది నీ చిత్తమై ఉన్నదని చెబుతున్నాడు ఇక్కడ. అదే దేవుడికి ఇష్టానుసారంగా జీవించాడు. మనం కూడా అలాంటి జీవితాన్ని మార్చుకుందాం. అలాంటి స్థితిగతుల్లో నన్ను బలపరచవాలి అందే నేను సమస్తము చేయగలను. ఆయన కృపలో నీ కృప నాకు సాలును అని దేవుని తీర్మానం చేసుకుందామా? ఈ రాత్రికాల సమయంలో దేవా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. నీ కృపలో భద్రపరచయ్యా. దేవా కనికరించయ్యా, కాపాడయ్యా. నీ కృప నా మీద ఉంచయ్యా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇరుగులు వచ్చినా నీ సన్నిధిలో నేను నిలబడి నీ వాక్యాన్ని వింటున్నందుకు నీ మనసును నీ సైడ్ నడిపే కృపను నాకు దయచేయమని ఒక తీర్మానం చేసుకుని ఆయన రాజ్యానికి వారసులు ఆయన కృప మన మీద ఉండాలి. అంతకంతకు మనం వర్ధిల్లాలంటే దేవుని స్తుతించాలి, ఆయన యుద్ధకి విచారణ చేయాలి, ఆయన రాజ్యానికి మనం వారసులు అవ్వాలి, దేవునికి ఇష్టలుగా మనం బతకాలి. ఆయన కోరుకుంటున్నాడు. ఇది ఇష్టమైనది, ఇది యోగ్యమైనదని మనం ఎంచుకొని ఆయన రాజ్యానికి వారసులవుతాం. ఇట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.